డాక్టర్ మామిడాల శైలజాస్ ద అపార్ట్మెంట్. ఈరోజు మనం థర్డ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏం జరుగుతుంది అసలు ఆ అపార్ట్మెంట్లో అని. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, రంగనాయకి సుందరి వాళ్ళ క్రింది ఫ్లాట్లో 301లో ఉంటుంది సార్. ఒంటరిగా ఉంటుంది. పెళ్ళైందో లేదో కూడా తెలియదు. నోరు మహా చెడ్డది. ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఆవిడని పలకరించరు. కాని ఆమె మాత్రం అందరి విషయాల్లో జొరపడి గొడవలు పెట్టేసుకుంటూ ఉంటుంది. ఆమె వస్తుందంటేనే అందరం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆమెను చూస్తేనే వణుకు అపార్ట్మెంట్లో వాళ్ళకి. మొన్నటికి మొన్న వాచ్మెన్ లింగయ్యతో గొడవపడి పెద్దోడు అని కూడా చూడకుండా చెయ్యి చేసుకుంది సార్ అని చెప్పగానే, అవునా, ఏం చేస్తుంది ఆవిడ అని అడిగాడు అజయ్ ఆవిడ మాటలను వినేసి. ఏమో, ఎవరికి తెలియదు సారు. రోజు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రాత్రులు కూడా రాకుండా పోద్ది. ఏం పనిచేస్తుందో ఏమిటో ఎవ్వరికి తెలియదు ఆవిడ గురించి అని అన్నారు. మరి ఆమెకు సుందరి ఫ్యామిలీతో ఎందుకు గొడవ అని అజయ్ కొంచెం ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు. రంగరాజు సుందరీలు 4th ఫ్లోర్లో 401లో ఉంటారు సార్. అంటే రంగనాయకి పై ఫ్లోర్లో. రంగనాయకి ఫ్లాట్లోని గోడల్లో నీరు చేరి చెమ్మపట్టి పెచ్చులు ఊడిపోతున్నాయట. రంగరాజు ఫ్లాట్లోని పైపుల లీకేజీ వాళ్లనే తన ఫ్లాట్ గోడల్లోకి నీరు చేరి పాడైపోతున్నాయని, వాటి రిపేరు ఖర్చులన్నీ మీరే భరించాలని అడిగిందట. అప్పుడు రంగరాజు ఏమన్నారు అని అజయ్ అడిగాడు. మీ గోడలు పెచ్చులు ఊడిపోవటానికి మాకు ఏ సంబంధం లేదు. అయినా రిపేర్కి అయ్యే ఖర్చులు భరించే శక్తి మాకు లేదు. ఏమన్నా కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటే బిల్డర్ని కలవమన్నాడట. ఎప్పుడో అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ను నేనెందుకు కలుస్తాను? మా పైన ఫ్లాట్లో మీరే కదా ఉన్నారు, కాబట్టి మీరే ఆ వర్క్ అన్ని చేయించాలి అని రంగనాయకి పట్టుపట్టిందట. అప్పటికి రంగరాజుగారు మర్యాదగానే చెప్పారు. అది మా వల్ల కాదు, మా ఫ్లాట్లో ఏ లీకేజీ లేదు. మాకు లేని ప్రాబ్లం మీకెలా వస్తుంది? కావాలంటే బిల్డర్ని వెళ్ళి కలవండి అని చెప్పాడట అని అన్నాడు ఒకతను. రంగరాజు కరాఖండిగా చెప్పడంతో రంగనాయకి రెచ్చిపోయింది. బిల్డర్ దగ్గరికి ఒక ఆడదాన్ని నేనెందుకు పోతా? కావాలంటే నీ పెళ్ళాన్ని పంపించు అని అసభ్యంగా మాట్లాడిందంట. భార్య గురించి అలా మాట్లాడగానే సహనం కోల్పోయిన రంగరాజు, ఆడదానివే ఉండి అలా మాట్లాడటానికి సిగ్గులేదు? నీ ఫ్లాట్ రిపేర్ నేనెందుకు చేయిస్తా? నీ దిక్కున్న చోటికెళ్ళిపోయి చెప్పుకో అని అన్నాడు సార్ అని చెప్పాడు అజయ్ తోటి. అప్పుడేమైంది అని అజయ్ అడగగానే, దాంతో రెచ్చిపోయిన రంగనాయకి గట్టిగా అరుస్తూ శాపనార్థాలు పెడుతూ, నాతో పెట్టుకున్నారంటే నాశనమైపోతారు. ఈ అపార్ట్మెంట్లోనే కాదు, ఎక్కడా నిలువ నీడ లేకుండా చేస్తాను. నేనేంటో తొందరలోనే నీకు చూపిస్తా. మీ అంతు చూసేదాకా నేను నిద్రపోను అంటూ శపథం చేసింది సార్ అని చెప్పారు. ఒకసారి ఆవిడ్ని పిలుస్తారా అని రంగనాయకి గురించి వివరాలన్నీ విన్న తర్వాత అన్నాడు అజయ్ ప్రెసిడెంట్ మురళి వైపు తిరుగుతూ. మురళి తప్పకుండా సార్ అంటూ లింగయ్యను కేకేశాడు. అయ్యా, ఇవాళ పొద్దున ఈ సంఘటన జరిగిన విషయం చూడకముందే ఆమె ఎక్కడికో వెళ్ళిపోవటం చూశానయ్యా. రంగనాయకిని పిలవమని అనగానే లింగయ్య ఆ మాట చెప్పేశాడు. అవునా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మురళి అడిగాడు. తెలియదయ్యా, నాకే తెరుక ఆవిడెక్కడికెళ్తుందో అని లింగయ్య సమాధానం చెప్పాడు. ఈ సంఘటన జరిగినప్పుడు అపార్ట్మెంట్లోకి ఎవ్వరూ రాలేదు. లింగయ్య చెప్పిన దాని ప్రకారం అంటే అపార్ట్మెంట్లోని వారిలో ఎవరో ఒకరు ఇది చేసి ఉండాలి. ఎవరి మీదైనా నా అనుమానం ఉందా మీకు అని అడిగాడు అజయ్ మురళి వైపు చూస్తూ. ఎవరని చెప్పగలం సార్? ఒక నోరు లేని ప్రాణిని ఇంత దారుణంగా చంపేంత కక్ష ఎవరికుంటుంది చెప్పండి? అసలు అది ఎవరికి హాని చేసిందని ఇంత దారుణంగా పొట్టన పెట్టుకుంటారు? ఇక్కడ అందరం పొద్దున్నేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. ఒకరి గురించి ఒకరికి పట్టించుకునేంత తీరిక ఎక్కడుంటుంది చెప్పండి అన్నాడు అప్పుడే పక్క నుంచి వచ్చి గోవర్ధన్. ఐసే అన్నట్లు లింగయ్య రంగనాయకి, నీ మీద చెయ్యి చేసుకున్నదని అన్నావు కదా, ఎందుకు అని లింగయ్యని అడిగాడు అజయ్. అప్పుడు అక్కడే ఉన్న లింగయ్యని ప్రశ్నించగానే ఒక్కసారిగా లింగయ్య ముఖంలో రంగులు మారిపోయాయి. అయ్యా, అది అది అంటూ తలగొక్కుంటూ నసిగాడు. ఏంటి అలా నసుకుతున్నావు? ఏం జరిగింది? రంగనాయకి నీకు ఏంటి అసలు గొడవ అని, తను నీ మీద చేయి చేసుకునేదాకా వచ్చింది అంటే ఏదో పెద్దదే జరిగి ఉంటుంది
అంటూ లింగయ్య వైపు పరిశీలనగా చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ అజయ్. అయ్యో, గొడవేమి లేదండి, వాళ్ళు పెద్దోళ్ళు, నేను వాళ్ళతో గొడవెట్టుకుంటానా అని భయపడుతూ అన్నాడు లింగయ్య. మరి అలాంటప్పుడు ఆవిడ నీ మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఆవిడికేమొచ్చింది? ఒకంత కటువుగా అడిగాడు. అదేనయ్యా, ఆ అమ్మగారి చీరలు గంజిపెట్టి ఇస్త్రీ చేస్తాను కదయ్యా. మొన్న ఫాలి ఇస్త్రీ చేసేటప్పుడు పొరపాటున నిప్పు రవ్వపడి చీరకు కంత పడిందయ్యా కనత. ఈ విషయం మీద గొడవెట్టుకున్నారయ్యా. ఖరీదు చీరను పాడు చేశావని, పొరపాటయిందని నేను మొత్తుకున్నాను, మన్నించమని ఎంతో ఏడుకున్నాను. ఆవిడగారు వినలేదయ్యా, అనరాని మాటలంటూ చేయి చేసేసుకున్నారు నన్ను అని తల వంచుకుని చెప్పాడు చేతులు కట్టుకుంటూ. అలా లింగయ్య చెప్పగానే ఇంకొంచెం అనుమానంగా, అంతేనా లేకపోతే ఇంకేదైనా కారణముందా అని అడిగాడు అజయ్. సార్ సార్, లింగయ్యను అనుమానించడానికి లేదు, చాలా మంచివాడు అతను, అమాయకుడు, గత కొన్ని సంవత్సరాలుగా అంటూ మరలా మురళి మాటలను మధ్యలోనే ఆపేశారు అజయ్. ఆ మాటలు చెప్తున్న మురళి కూడా మౌనంగా ఉండిపోయాడు. చూడండి మిస్టర్, ఇక్కడ జరిగింది ఒక అసాధారణమైన సంఘటన. బయట వాళ్ళు ఎవరూ లోపలికి రాలేదు అన్నంటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్లే కదా ఖచ్చితంగా నేరస్తులవుతారు. అందుకే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సి వస్తుంది. అది మా వృత్తి ధర్మం కూడా. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్లో నేరస్తులు ఎవరో తెలిసే వరకు మా దృష్టిలో ప్రతి ఒక్కరూ అనుమానితులే అని అజయ్ అన్నాడు. ఆ మాట వినగానే, అలా అని కాదు సార్, అసలు లింగయ్య అనుమానించదగ్గ వ్యక్తి కాదు సార్. అనవసరంగా మీరు అతనిని అనుమానించి సమయం వృధా చేసుకోకూడదని అంటూ దీర్ఘాలు తీస్తూ ఉన్నాడు. మురళి అలా దీర్ఘాలు తీస్తూ ఉంటే, మా సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలో మాకు బాగా తెలుసు. అవన్నీ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా అడిగితే సమాధానం చెప్పండి చాలు, మీకు తెలిసింది. సమస్య సంక్లిప్తతను బట్టి ప్రతి సంఘటన, వ్యక్తి అనుమానాస్పదమే మాకు. ఎవరికి హాని చెయ్యని మూగజీవాన్ని అంత కర్కశంగా హతమార్చడం జరిగిందంటే అంత అవసరమేంటో తెలుసుకునే దశలో ఫర్దర్గా ముందుకెళ్లటానికి ఇవన్నీ ఉన్న సాధనాలే మాకు అంటూ ఎస్ఐ అజయ్ మాటలకు గుటకలు మింగుతూ వెనక్కి తగ్గాడు మురళి. సార్, మీ పని మీరు కానివ్వండి, మీకు అడ్డు వచ్చినందుకు క్షమించండి అంటూ పక్కనే ఉన్న గోవర్ధన్కు సర్ది చెప్పాడు. ఇంతలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన కానిస్టేబుల్స్, సార్ ఇక మనం వెళ్దామా అనటంతో షూర్ అంటూ వెనక్కి తిరిగాడు. మరలా, చూడండి, ఈ కేసు పరిష్కారం అయ్యే వరకు అపార్ట్మెంట్ వాసులను ఎప్పుడైనా ఎక్కడైనా మేము విచారించవచ్చు. అవసరమైతే స్టేషన్కి కూడా రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను అని చెప్పాడు అజయ్. అప్పుడు గోవర్ధన్, తప్పకుండా సార్ అని మురళితో సహా కలిసి ఇద్దరూ చెప్పారు. ఇక నెక్స్ట్, ఊకరా ముదరష్టపు ఎదవా, చేసిన దిక్కుమాల పని సాలదని ఇంకా మందు కావాలని అడగటానికి సిగ్గులేదు, దరిద్రుడా, నీలాంటోడిని కన్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయినా నువ్వు సచ్చి నీ అమ్మ బతికున్నా బాగుండేది నాకు. ఆ మా తల్లి నన్ను నీతో ఇలా ఏగమని తను మాత్రం హాయిగా వెళ్లిపోయింది నిన్ను నాకు వదిలేసి. ఇది దొరకటమే అదృష్టం మనకు, తిని సావు అంటూ పల్లెంలో అన్నం కూర వేసి కొడుకు ముందుకు తోస్తూ కోపంగా అన్నాడు లింగయ్య. ఈ దిక్కుమాల తిండి ఎవరు తింటాడు? కోడి కూర చెయ్యి, పోయిన ఆదివారం కూడా పప్పు కూడా పెట్టావు, ఇది వద్దు నాకు అంటూ వంకర్లు తిరిగి ఉన్న చెయ్యితోనే పల్లాన్ని గట్టిగా దూరంగా నెడుతూ అన్నాడు సీను. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఈ గంజినీళ్లు దొరకటమే మనం చేసుకున్న పుణ్యంరా. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ముసలోన్నైనా జాలి చూసి మనల్ని ఇంకా ఇక్కడ ఉంచుకుంటున్నారు. నువ్వే కనుక ఎర్రి వేషాలేసావంటే ఇక్కడి నుంచి గెంటేస్తారు మనల్ని. అదే గనుక జరిగితే రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తది. బుద్ధి లేని కొడక, బుద్ధిగా ఉండు ఇక నుంచైనా అని లింగయ్య అన్నాడు. గేటు దగ్గర ఎవరో గట్టిగా గేటుని కొడుతున్న శబ్దం విని, అగో ఎవరో వచ్చినట్టున్నారు, నీకు తిండి ఎట్టాలని ఇట్ట వచ్చానో లేదో, నువ్వు సతాయించి సంపుతున్నావు, అసలే ఇక్కడ పరిస్థితులు అంత బాగాలేవు, ఆ వచ్చే అంటూ పల్లాన్ని మరొకసారి కొడుకు ముందుకు తోసి రూంలో నుండి బయటికి నడిచాడు లింగయ్య. అక్కడ నిలబడి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ చూసి ఒక్కసారిగా నివ్వెరపోయి వెంటనే సర్దుకుని, చెప్పండి సారు అంటూ
తల వంచి నెమ్మదిగా అడిగాడు ఎంతో వినయాన్ని చూపిస్తూ. మా ఎస్ఐ సారు మీ రంగనాయకుల్ని పిలుచుకురమ్మన్నారు, పిలువు ఆమెని అని ఆ కానిస్టేబుల్ చెప్పాడు. కానిస్టేబుల్ ఆవిడ లేకపోవటం వల్ల గౌరీ అనే అమ్మాయిని పిలుచుకొచ్చాడు. ఈ అపార్ట్మెంట్లో పనిచేస్తుంది సారు గౌరీ అని చెప్పగానే ఆ గౌరీని వెంట పెట్టుకుని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ గౌరీని చూస్తూ నీ పేరు అని అడిగారు. గౌరీ అండి అంటూ ఆ అమ్మాయి తలదించుకుని చెప్తుంది. పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ పిలుపుకి అపార్ట్మెంట్లో పనిచేసే పనమ్మాయి గౌరీని రంగనాయకుల్ని ప్రశ్నించడం నిమిత్తం పిలుచుకురమ్మని వచ్చిన ఆదేశంలో రంగనాయకి అందుబాటులో లేక గౌరీ మాత్రం ఎస్ఐ అజయ్ ముందు ఇప్పుడు నిలబడి ఉంది. చామన ఛాయ రంగుతో 5 అడుగుల ఎత్తుతో నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడతో ఎదురుగా నిలబడి ఉన్న 30-35 ఏళ్ల ఉన్న మధ్య యువతి ఆవిడ నిశితంగా చూస్తుంది అయోమయంగా ఏం జరగబోతుందో అని. ఇక ఆవిడ వైపే చూస్తూ ఎన్నాళ్ళ నుండి నువ్వు అపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు అని అడిగాడు అజయ్. సాన్నాళ్ళ నుంచేనండేయా అని ఆయమ్మ చెప్పింది. అంటే ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు అన్నాడు. 7-8 ఏళ్ళు అవుతుందందే అంది. ఎన్ని ఫ్లాట్స్లో పనిచేస్తూ ఉంటావు నువ్వు అక్కడ అని అడిగాడు. సుధమ్మ గారు, జయమ్మ గారు, సుందరమ్మ గారు, రంగనాయకమ్మ గారితో పాటు గోవర్ధన్ మురళీ సార్ల ఇంట్లో కూడా చేస్తానండి అని చెప్పింది ఆ పిల్ల. అవునా, ఈ 8 ఏళ్ల కాలంలో వాళ్ళతో నీకేమైనా ఇబ్బంది లాంటిది అంటే నువ్వు పనిచేసే ఇళ్లలో వారు ఎలాంటి వారు అని అడిగాడు. అందరూ చాలా మంచోళ్ళండి, కాకపోతే అని నసుకుతుంది. ఏంటి కాకపోతే, ఎందుకు నసుకుతున్నావు చెప్పు అన్నాడు అజయ్. రంగనాయకమ్మ గారే కాస్త ఇదిగా ఉంటారండి అని తలగొక్కుంటూ చెప్పింది ఆ పిల్ల. ఇదిగానా అంటే అంటే ఎలా ఉంటారు అని అజయ్ అడిగాడు. అదేనయ్యా, పనికి రాకుండా నాగా పెట్టినా గిన్నెలు సరిగ్గా కడగకపోయినా అరుస్తారయ్యా నా మీద, పనిలోంచి తీసేస్తా అని కేకలేస్తారయ్యా. అందుకే భయానికి ముందు ఆవిడింట్లో పనిచేసినాకే నేనిక అందరిళ్ళకి వెళ్తానయ్యా అన్నది ఆవిడ. అవునా, అసలు ఆవిడేం చేస్తుంటారు, వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరు వస్తూ ఉంటారు అని కొంచెం ఆరా తీస్తూ అడిగాడు అజయ్. అది నాకెట్టా తెలుతాది అండి, మొత్తం 10 ఇళ్లలో పనిచేసుకుంటా, ఇంట్లో బుడ్డోలని స్కూలుకి పంపాలనే హడావుడిలో గబగబా నా పనులన్నీ నాను చేసుకుని వెళ్తానండి. ఎవరిళ్ళకి ఎవరు వస్తున్నారో ఎవరిళ్ళకి ఎవరు పోతున్నారో నాకెట్టా తెలుస్తాదండి. పెద్దగా భయమనేది కనిపించని గొంతుతో కాస్త దబాయింపుగా అంది గౌరీ. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఎస్ఐ గారితో మాట్లాడే పద్ధతేనా అది? జాగ్రత్తగా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్ హెచ్చరించాడు గౌరీని. సరిసర్లే, ఎస్ఐ కానిస్టేబుల్తో అంటూ నువ్వు 6 ఫ్లాట్లలో పనిచేస్తున్నావు అన్నావుగా, ఎవరెవరు ఎలా ఉంటారు నువ్వు చూసినంతవరకు చెప్పు అన్నాడు. ఒక్క రంగనాయకమ్మ గారు తప్ప అందరూ చాలా మంచోళ్ళండి. సుందరమ్మ గారు అయితే పాపం, వాళ్ళకి పిల్లలు లేరు కదండి, నా బుడ్డోలకి ప్రతి పండక్కి బట్టలు కొనిస్తాది, పాత చీరలు కూడా ఇస్తాదండి. ఇంటికెళ్ళి పిల్లలకి వంట చేయటం కష్టమని ఈ స్కూలుకు ఆలస్యం అవుద్దని 7 కూరలు పెట్టిస్తాదయ్యా. రంగరాజయ్య కూడా చాలా మంచోడాయన అని చెప్పింది. ఏయ్, ఈ సోదంతా కాదు, చాలు సోది చెప్పకిక అన్నాడు అజయ్. కానిస్టేబుల్ మాటలను వారిస్తూ కంటిన్యూ చేయమన్నట్టుగా చెప్పాడు అజయ్ గౌరీ వైపు చూస్తూ. అదే అండి, ఆయన పొద్దుగాల వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తారు, అందుకే అమ్మగారు ఒంటరిగా ఉంటారని కుక్కను తెచ్చి మాలిమిసేశారయ్యా. అమ్మగారు పెద్దగా ఎవరితోని కలవరు కదా, దానికి స్వీటీ అని పేరు పెట్టుకుని సొంత బిడ్డలాగా పెంచుతారయ్యా. స్వీటీ అమ్మ కోసం రోజు పాలు కాచి స్నానం చేయించే పనే నాకే చెప్పారయ్యా. అమ్మగారికి పెద్దగా ఆరోగ్యం బాగుండదు కదా, అందుకే అయ్యగారు బాగా చూస్తారు. అయ్యా అమ్మగారిని ఏ పని కూడా చెయ్యనియ్యరు. పాపం స్వీటీకి అట్లా జరిగినప్పటి నుంచి అమ్మగారు మూసిని కన్ను తెరవకుండా మంచంపైనే పడి ఉన్నారండి. అంత ప్రేమ అది అంటే అమ్మగారికి. రంగనాయకి కాకుండా అని చెప్పగానే ఏంటి, ఏం చెప్పబోతున్నావు ఇంకా చెప్పు, అసలు రంగనాయకి కాకుండా ఆ కుటుంబంతో ఆ అపార్ట్మెంట్లో ఎవరికైనా గొడవలు గాని మాట అనుకోవటం కానీ జరిగిందా అని అడిగాడు అజయ్. అబ్బే, అలాంటిదేమీ లేదండి, అమ్మగారు అయ్యగారు చాలా మంచోళ్ళు, ఒకరిని మాట అనరు అనిపించుకోరు, ఇంట్లో ఉన్నారో లేదో అన్నట్టుగా ఉంటారండి. వాళ్ళ ఇంటికి కూడా ఎవ్వరూ వచ్చుడు లేదు వెళ్ళుండు లేదు, వాళ్ళేదో వాళ్ళ బతికేదో గుట్టుగా ఉంటారండి.
ఆ అపార్ట్మెంట్లో ఏదైనా ఫంక్షన్ కానీ వినాయక చవితి అప్పుడు కానీ అమ్మగారు అప్పుడు కూడా కిందకి రారండి అని చెప్పగానే, సరే ఇంతకుముందు ఎవరిండ్లలో విషయాలు నాకు తెలియదు, నా పని నేను చేసుకుని వెళ్తాను అన్నావు కదా, మరి ఇప్పుడు ఇదంతా ఎలా తెలుసు నీకు అన్నాడు కానిస్టేబుల్ అనుమానంగా గౌరీని చూస్తూ. అప్పుడు అంటే అది సుందరమ్మ గారు అంటే చాలా ఇష్టమండి, అందుకే ఆవిడకు పానం బాలేనప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఏదైనా సాయం చేస్తానండి, అట్టా తెలుసు ఆవిడ గురించి నాకు అంది గౌరీ. మరి ఇందాక నా పని నేనేదో ఎవ్వల గురించి తెలియదు అంటూ చెప్పుకొచ్చావుగా వ్యంగ్యంగా అన్నాడు కానిస్టేబుల్. ఆపమన్నట్టుగా కానిస్టేబుల్ వైపు చూసి గౌరీ వైపు తిరుగుతూ అన్నాడు అజయ్. మరి స్వీటీని ఎవరు అలా చేసి ఉంటారో నీకెవరి మీద అయినా అనుమానం ఉందా అని అడిగాడు. నాకెట్టా తెలుస్తుందండయ్యా, ఆ మాటలు రాని మూగజీవిని చంపేంత కోపం ఎవరికుంటదయ్యా? అయితే రంగనాయకమ్మ గారు సుందరమ్మ గారితో గొడవ పెట్టుకున్నారు కదయ్యా, అప్పుడు సుందరమ్మ గారిని నానా మాటలు అన్నారు. అంటే ఆవిడిదంతా చేసిందంటావా అని అడిగాడు అజయ్. అయ్యయ్యో నానెట్టా అంటానండి, చెప్తున్నా అంతే. ఆ గొడవలో మీ అంతు చూస్తా అని ప్రతిజ్ఞ చేసింది కదండి, రంగనాయకమ్మ ఆ విషయమే మీకు చెప్తున్నా అంది గౌరీ. ఆ మాటలు వినగానే సరే సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు, మళ్ళీ ఈ కేసు విషయం ఏదైనా అడగాలన్నప్పుడు పిలుస్తా. అట్టాగేనయ్యా, కాస్త తొందరగా కనుక్కోండయ్యా స్వీటీ అమ్మను ఎవరు చంపారో అని అంది గౌరీ. సరే మంచిది, ఇక నువ్వు బయలుదేరు అన్నాడు విసుగ్గా కానిస్టేబుల్ ఆవిడ వైపు చూస్తూ. ఒకసారి కోపంగా చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది గౌరీ. గౌరీ వెళ్తున్న వైపే సాలోచనగా చూస్తూ కానిస్టేబుల్తో అన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ ఉన్నా రంగనాయకిని స్టేషన్లో అటెండ్ అయ్యేలా చూడండి అని చెప్పాడు. తప్పకుండా సార్ అని కానిస్టేబుల్ అన్నాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇక నిజంగా ఆ స్వీటీ అనే కుక్కని ఎవరు చంపారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ గైస్, బాయ్.